హైదరాబాద్కి దగ్గరలో ఇలాంటి జాగా ఉన్నదని చాలా మందికి తెలియదు. ఏంటి హైదరాబాద్లో ఇంత ప్రశాంతమైన అడవి కూడా ఉందా? సో అన్ని చెట్లు రాయలు అనమాట. అన్ని పదండి. మనకి ఎంట్రన్స్ అయితే కిరాక్ ఉంటుందండి. లోపలికి ఎంటర్ అవ్వగానే అర్ధచంద్రాకారంలో స్టెప్స్ మీద నుంచి కిందకి దిగుతూ ఒక వుడెన్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ లోపలికి ఎంటర్ అవుతాం మనం. ఈ ఫారెస్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ రోడ్ మ్యాప్ ఇదే. ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో చూడండి, మనకి చిన్న రాయలతో చిన్న బ్రిడ్జ్లా వేశారనమాట. ఇది ఒక అడుగు మాత్రమే కాదు, ప్రతి ఛాలెంజ్, ప్రతి వైపు ఒక ఎనర్జీ, ప్రతి అడుగు, ప్రతి శ్వాస ప్రకృతిని అత్తుకున్నట్టు ఉంటుంది. సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరాన్ని మనం ట్రెక్ చేసుకుంటూ మన గోల్డెన్ స్పాట్కి చేరుకుంటాం. అక్కడి నుంచి వ్యూస్ ఉంటాయి నా సామిరంగా. ఎత్తైన చెట్లు, చల్లని గాలి, ఈ ట్రెక్కింగ్ మన ఎనర్జీని అయితే టెస్ట్ చేస్తాయి. నేను ఒక ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేశాను అన్న మెమొరీ మనకు ఉండాలంటే పక్కాగా ఈ నర్సాపూర్ ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ పచ్చని చెట్ల మధ్య మన మనసు అయితే క్లియర్ అయిపోతుంది. ఈ ఫారెస్ట్ను ఆనుకొని ఒక చిన్న లేకు, ఆ పక్కనే రిసార్ట్స్, ఆ రిసార్ట్స్లో స్విమ్మింగ్ పూల్స్, పెడలింగ్ చేయడానికి బోట్స్, చాలా బాగుంటుంది. ఎవరైనా ఓన్ బైక్స్ మీద వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే మనకి రోడ్ అనేది చాలా మలుపులుగా ఉంటాయి, యాక్సిడెంట్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఫుల్ ట్రెక్కింగ్ వీడియోని ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మొత్తం చూసేసేయండి. ఆ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది.